టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మానస. ఈ రోజు మనం చూస్తున్నారు కదా, ORR ఎగ్జిట్ నంబర్ 19 దగ్గర ఉన్నాము. గచ్చిబౌలి ఎగ్జిట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మన జర్నీని స్టార్ట్ చేస్తూ ఈ రోజు ఒక బ్యూటిఫుల్ మెగా వెంచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 80 ఎకరాలలో ఉన్నటువంటి వెంచర్ అదే గచ్చిబౌలి ప్యారడైజ్. సో ఇది HMD అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ అన్నమాట. సో మరి ఈ వెంచర్ లో ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, వెంచర్ ఎలా ఉండబోతోంది, డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. అంతేకాదండి, ఈ ప్రాజెక్ట్ వెస్ట్ హైదరాబాద్ లోనే హాట్ కేక్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కి గచ్చిబౌలి ప్యారడైజ్ అని పేరు కూడా పెట్టారు. మరి ఎందుకు ఈ పేరు పెట్టారు, అసలు ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వెంచర్ ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు మనం తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనము ORR ఎగ్జిట్ నెంబర్ 2 and 3 మధ్యలో మనం ఉన్నాం ఇక్కడ. సో ఇలా మనము స్ట్రైట్ గా వెళ్ళినట్టయితే అక్కడ మనకి అండర్ పాస్ కనిపిస్తుంది కదా, అటు నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఏమో మనకి శంకర్పల్లి వస్తుంది. ఇటువైపు మనం చూసుకున్నట్లయితే పటాన్ చెరువు, అలాగే మియాపూర్ నుంచి వస్తూ ఉంటారు కదా, సో అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఈ వేలో రావచ్చు. లేదంటే ఇలా స్ట్రైట్ వే కూడా ఉంది మనకి, ORR వే నుంచి రావచ్చు, అలాగే ఇలా కూడా రావచ్చు. టోటల్ 3 వేస్ నుంచి రావచ్చు అనమాట. పాటి గన్పూర్ లోనే ఈరోజు చూడబోయే వెంచర్ ఉంది. కరెక్ట్ ఈ లొకేషన్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనము మన వెంచర్ కి చేరుకోవచ్చు అనమాట. అదే మన గచ్చిబౌలి ప్యారడైజ్. సో లేట్ చేయకుండా వెంచర్కి వెళ్ళిపోదాం పదండి. సో ఎస్, ORR నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడైతే మనం పాటి గన్పూర్కి వచ్చేసాము. సో ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అన్నమాట. సో ఈ రోడ్ గుండానే మనం ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడైతే వచ్చేసాము. అదే SRR ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ LLP వల్ల SRR గచ్చిబౌలి ప్యారడైజ్. సో వెంచర్ లోపలికి వెళ్ళిపోదాం పదండి. SRR గచ్చిబౌలి ప్యారడైజ్ లోపలికి అయితే వచ్చేసాము. సో ఈ వెంచర్ వచ్చేసి టోటల్ 5 ఫేసెస్ లో చేస్తున్నారు. 80 ఎకరాల వెంచర్, HMD అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నటువంటి వెంచర్ అన్నమాట. టోటల్ 1 to 4 వెంచర్స్, అంటే 1 to 4 ఫేసెస్ అయితే ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయాయి. 5th ఫేస్ మాత్రం ఇప్పుడు ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో మనం డెవలప్మెంట్స్ చూసుకుంటే అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు. సో అందులో భాగంగా ఫస్ట్ మనం చూసుకుంటే ఎంట్రీ ఆర్చ్ మనకు కనిపిస్తుంది కదా బ్యూటిఫుల్ గా, అలాగే మధ్యలో మనకి సెక్యూరిటీ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా రోడ్స్ గురించి మాట్లాడుకుంటే 40 and 33 ఫీట్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 40 ఫీట్ రోడ్ అనమాట. అండ్ అలాగే ఇప్పుడు 5th ఫేజ్ లో ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి కదా, అక్కడికి వెళ్దాము. అక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. SRR గచ్చిబౌలి ప్యారడైజ్ లోపలికి వచ్చేసాం కదా. సో డెవలప్మెంట్స్ అనేవి మనం చూస్తున్నాము. అందులో భాగంగా మనం చూడొచ్చు, అక్కడ మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది నిర్మాణం చేశారు. సో ఇంకా ప్రతి ప్లాట్కి కూడా ఇండివిజువల్గా వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీని ద్వారా. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు డెవలప్మెంట్స్లో ఫస్ట్ అయితే మనం అక్కడే స్టార్టింగ్లో చెప్పాము, రోడ్స్ 40 ఫీట్ అలాగే 33 ఫీట్ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు కర్బింగ్ స్టోన్స్ అనేవి ఇస్తున్నారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుకుంటే మామూలుగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటే మనకి రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు, కానీ ఇక్కడ 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకు ఆయన కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఇలా ఇచ్చారు, అలాగే అండర్ గ్రౌండ్ కూడా ఇచ్చేస్తారనమాట. 2 టైప్స్ అనేది ఉంది. అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ ప్లాంటేషన్ అనేది ఇచ్చేసారు బ్యూటిఫుల్గా. అలాగే పార్క్, చిల్డ్రన్ ఏరియా, ప్లే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేసారు. అండ్ అలాగే కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది టోటల్గా ఈ వెంచర్ మొత్తానికి, 80 ఏకర్స్ వెంచర్కి. ఈ వాటర్ ట్యాంక్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా ప్రతిదీ కూడా ఏ ఫేజ్ కా ఫేజ్కి ఇలా ఇండివిజువల్గా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా చేశారు. సో కర్బింగ్ స్టోన్స్ విత్